హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ సెషన్లో మనం ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం అండ్ దాని మీద ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ని కూడా చూసాం. ఈరోజు సెషన్లో ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అది తెలుసుకుని దానిపైన ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంగ్దీ అవుతుంది, ఎందుకంటే ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో కన్స్ట్రక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఎలా వర్క్ చేస్తాయి అన్న దాని గురించి కూడా ప్రాక్టికల్గా ఇంకొక ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంగ్దీ అవుతుంది. సో ఒక 15-20 మినిట్స్ పేషెన్స్ ఉంటేనే ఈ వీడియో సిరీస్ని కంటిన్యూ చేయండి, అదర్వైజ్ ఇప్పుడే ఆప్ చేసేయండి, ఎందుకంటే ఏమీ అర్థం అవ్వదు. సో అసలు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఏ క్లాస్ కెన్ ఆల్సో బి డిరైవ్డ్ ఫ్రమ్ ద వన్ విచ్ ఈజ్ ఆల్రెడీ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అంటే ఆల్రెడీ డిరైవ్ చేసిన క్లాస్ నుండి ఇంకో క్లాస్ కూడా డిరైవ్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు పర్సన్ అనే క్లాస్ తీసుకుంటే దాని నుంచి డిరైవ్ అయిన క్లాస్ ఏంటంటే స్టూడెంట్. ఈ స్టూడెంట్ నుండి మనం ఇంకో క్లాస్ను కూడా డిరైవ్ చేయొచ్చు. అదే ఇక్కడ మీకు ఎంప్లాయీ అని చెప్పి పెట్టని చూడండి. సో ఇక్కడ పర్సన్ క్లాస్లో ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ తీసుకుని దాంట్లో నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని నుండి ఏంటంటే స్టూడెంట్ అన్న క్లాస్ని డిరైవ్ చేశాను. సో ఈ పర్సన్ క్లాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ డేటా మెంబర్ స్టూడెంట్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతుంది. అండ్ స్టూడెంట్ క్లాస్లో కోర్స్ అని చెప్పి ఒక డేటా మెంబర్ని తీసుకున్నాను. అలాగే ఈ స్టూడెంట్ క్లాస్ని డిరైవ్ చేసి ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీలో ఏంటంటే కంపెనీ అని చెప్పి ఒక డేటా మెంబర్ని తీసుకున్నాను. సో చివరికి ఏంటంటే మీకు ఎంప్లాయీ క్లాస్లో నేమ్, కోర్స్ స్టూడెంట్ నుంచి వచ్చి ఉంటాయి. అలాగే కంపెనీ ఏంటంటే ఓన్గా డిఫైన్ చేసింది. అండ్ స్టూడెంట్ క్లాస్కి ఏంటంటే నేమ్ అనేది ఏంటంటే ఆ పై క్లాస్ నుండి వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఒక డిరైవ్ అయిన క్లాస్ నుండి మనం మరిన్ని క్లాసులు డిరైవ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి అంటాం. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా చూడడం కోసం లెట్స్ మూవ్ ఆన్ టు సిఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది మన సిఫ్రీ ఐడి అండ్ మల్టీ లెవెల్ _inheritance.cpp అని ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఉంచాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏంటంటే పర్సన్ అనే పేరుతో క్లాస్ క్రియేట్ చేస్తాను. అండ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ తీసుకుని దీంట్లో ఏంటంటే స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. దట్స్ ఇట్. ఇక్కడ ఎటువంటి మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ రాయను, ఎందుకంటే ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ సబ్ క్లాస్కి అంటే డిరైవ్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి కదా. సో ఇక్కడ స్టూడెంట్ అన్న క్లాస్ క్రియేట్ చేసి కాలన్ పబ్లిక్ మోడ్లో పర్సన్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ కూడా ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ తీసుకుని స్ట్రింగ్ కోర్స్ అంటే ఈ స్టూడెంట్ ఒక కోర్స్ జాయిన్ అయ్యాడని చెప్తున్నాను అనమాట. అలాగే ఈ స్టూడెంట్ క్లాస్ ఏంటంటే మళ్ళీ ఎంప్లాయీ క్లాస్ చేత ఇన్హెరిట్ చేయబడుతుంది. సో ఇక్కడ ఎంప్లాయీ కాలన్ పబ్లిక్ స్టూడెంట్ అని చెప్పి అంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ప్రైవేట్ తీసుకుంటాను యాక్సెస్ స్పెసిఫైర్. అండ్ ఇక్కడ స్ట్రింగ్ కంపెనీ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఈ ఎంప్లాయీ క్లాస్లో ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ ఒకటి తీసుకుని ఇక్కడ ఎంప్లాయీ అన్న పేరుతో కన్స్ట్రక్టర్ని రాస్తాను. ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం స్టూడెంట్ నేమ్ని, అతను చేసిన కోర్స్ని, అతనికి ఏ కంపెనీతో ప్లేస్మెంట్ వచ్చిందో ఆ కంపెనీ ఒక ఆ కంపెనీ ఒక పేరుని పాస్ చేస్తాం. సో ఇక్కడ మనం స్ట్రింగ్ నేమ్ని రిసీవ్ చేసుకుంటాం, స్ట్రింగ్ కోర్స్ని రిసీవ్ చేసుకుంటాం, అలాగే స్ట్రింగ్ కంపెనీని కూడా రిసీవ్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఇప్పుడు మన డేటా మెంబర్స్ ఒక నేమ్స్, అలాగే ఈ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్స్ ఒక నేమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం దిస్ యారో మార్క్ నేమ్ అన్న కాన్సెప్ట్ని తీసుకోవాలి. దిస్ అంటే దిస్ అన్న కీవర్డ్ ఉపయోగించి మనం మన క్లాస్లో ఉన్న డేటా మెంబర్ని రెఫర్ చేస్తాం. అండ్ ఈ కన్స్ట్రక్టర్లో రిసీవ్ చేసుకున్న పారామీటర్ ఏదైతే ఉందో నేమ్ని దానికి అసైన్ చేస్తాం. ఏంటంటే ఇది నేను ప్రీవియస్లీ కూడా ఈ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కోర్స్, దిస్ యారో మార్క్ కోర్స్ ఈక్వల్స్ టు కోర్స్, అలాగే దిస్ యారో మార్క్
కంపెనీ ఈక్వల్స్ టు కంపెనీ అని చెప్పి 3 డేటా మెంబర్స్ని ఇన్స్లైజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ క్లాస్కి ఇక్కడ సెమీకాలన్ ఇవ్వండి. అండ్ ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే వాయిడ్ డిస్ప్లే అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తాను. దీంట్లో అవుట్ అని చెప్పి నేను స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేస్తాను. సో నేమ్ హ్యాస్ ఫినిష్డ్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ అతను ఏ కోర్స్ అయితే జాయిన్ అయ్యాడో ఆ కోర్స్ ఫినిష్ చేసాడని చెప్పి అండ్ ప్లేస్డ్ ఇన్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ మళ్ళీ కంపెనీ పేరు ఇస్తాను. అంటే మొత్తం ఒకే లైన్లో ఏంటంటే మనకి నేమ్ అయిన వేరియబుల్ని, కోర్స్ అయిన వేరియబుల్ని, కంపెనీ అయిన వేరియబుల్ని యూస్ చేసే మెథడ్ రాసేసాను. ఏంటంటే ఓకే మీన్స్ ఫంక్షన్ రాసేసాను. ఇక్కడ ఎంప్లాయీ E1 అని చెప్పి అంటాను. అండ్ స్టూడెంట్ నేమ్ రాజ్. ఓకే, అండ్ అతను చేసిన కోర్స్ జావా ఫుల్ స్టాక్. ఓకే, అండ్ ఎసెంచర్ ఈజ్ ద కంపెనీ నేమ్. ఫైన్. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే E1.display అన్న మెథడ్ని కాల్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అయిపోయింది. 35 లైన్స్ కోడ్. బట్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మీకు జస్ట్ అవుట్పుట్ ఒక లైన్లో వస్తుంది. రాజ్ హెస్ ఫినిష్డ్ జావా ఫుల్ స్టాక్ అండ్ ప్లేస్డ్ ఇన్ ఎసెంచర్. సో ఇది ఫ్రెండ్స్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ తోటి వర్క్ చేసే విధానం. మళ్ళీ చూడండి ఒకసారి. పర్సన్ అనేది ఒక బేస్ క్లాస్, దాని నుండి ఇన్హెరిట్ అయినది స్టూడెంట్ క్లాస్, దాని నుండి ఇన్హెరిట్ అయింది ఎంప్లాయ్ క్లాస్. ఇక్కడ డేటా మెంబర్స్ మనం ప్రొటెక్టెడ్ తీసుకున్నాం కాబట్టి ఈ బేస్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ అన్నీ డిరైవ్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. ఓకే, సో ప్రోగ్రామ్ చూడండి ఒకసారి రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుండి. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని మీరు కాపీ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఒకవేళ మీరు నిజంగా ఇది చేసినట్టయితే కనుక, అంటే ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ దిస్ ప్రోగ్రామ్ అని నా కామెంట్ లైన్లో తెలియచేయండి. ఇప్పుడు చిన్న చేంజెస్ చేస్తాను ఈ ప్రోగ్రాంలో. మీరు దీన్ని ఏంటంటే వేరే ప్రోగ్రామ్ కింద రాయండి. సో ఏం చేస్తారంటే ఫైల్ సేవ్ యాజ్ అని రాసి దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ 1.cpp అని సేవ్ చేసుకోండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ 1.cpp అంటే ఇది ఇంకొక ప్రోగ్రామ్ అయింది. కొన్ని చేంజెస్ చేయాలి. ఏంటంటే అది దీన్ని ప్రైవేట్ కింద మార్చేయండి. ఓకే, మీరు పర్సన్ క్లాస్లో ఉన్న నేమ్ అనే డేటా మెంబర్ని ప్రైవేట్ సెక్షన్లో పెట్టండి. అలాగే స్టూడెంట్ క్లాస్లో ఉన్న ఈ కోర్స్ అనే డేటా మెంబర్ని కూడా ప్రైవేట్ కింద పెట్టండి. ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్ ఎలాగూ ప్రైవేటే. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెప్పేది మీకు. ఇప్పుడు మీరు ఎంప్లాయ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ డేటా మెంబర్స్ని పాస్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది ఏంటంటే. కానీ ఇక్కడ ఈ ఎంప్లాయ్ క్లాస్ కన్స్ట్రక్టర్ నేమ్ని కోర్స్ని ఇన్స్లైజ్ చేయలేదు, ఎందుకంటే అవి ఇన్హెరిట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ ఎంప్లాయ్ క్లాస్ కేవలం కంపెనీని మాత్రమే ఇన్హెరిట్ చేయగలుగుతుంది. సో వాటిని ఇక్కడి నుంచి డిలీట్ చేసేయండి. ఎంప్లాయ్ క్లాస్ కేవలం కంపెనీని మాత్రమే ఇన్హెరిట్ చేయగలుగుతుంది, ఎందుకంటే నేమ్ అండ్ కోర్స్ అనేది ఇన్హెరిట్ అవ్వలేదు, ఎందుకంటే మనం వాటిని ప్రైవేట్ కింద మార్చాం కాబట్టి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఏంటంటే 3 డేటా మెంబర్స్ని రిసీవ్ చేసుకుని తనకు కావాల్సిన డేటా మెంబర్ని ఉపయోగించుకుని మిగతా డేటా మెంబర్స్ని ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్కి పాస్ చేస్తుంది. ఓకే, సో ఎంప్లాయ్ క్లాస్ కన్స్ట్రక్టర్ రాసి కాలన్ పెట్టి దీని ఒక ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఏదంటే స్టూడెంట్. సో స్టూడెంట్కి ఏం పాస్ చేస్తుంది అంటే నేమ్ని అలాగే కోర్స్ని పాస్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ తోటి వర్క్ చేసే విధానం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం అన్ని డేటా మెంబర్స్ని రిసీవ్ చేసుకోవడం. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసి వాటికి సంబంధించిన డేటా మెంబర్స్ని పాస్ చేయడం. ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్ క్లాస్లో ఏం చేయాలంటే పబ్లిక్ సెక్షన్లో ఒక కన్స్ట్రక్టర్ని రాయాలి, స్టూడెంట్. ఓకే, ఈ స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఏం చేయాలంటే స్ట్రింగ్ నేమ్ని రిసీవ్ చేసుకోవాలి. ఓకే, STRING స్ట్రింగ్ నేమ్ని రిసీవ్ చేసుకోవాలి. అలాగే స్ట్రింగ్ కోర్స్ని కూడా రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుని ఇది ఏంటంటే కేవలం కోర్స్ని మాత్రమే ఇన్స్టలేట్ చేయగలుగుతుంది, కానీ నేమ్ని ఇన్స్టలేట్ చేయలేదు కదా, ఎందుకంటే నేమ్ అనేది ఈ క్లాస్లో లేదు. నేమ్ అనేది ఏంటంటే పైన పర్సన్ క్లాస్ నుంచి వస్తుంది. సో అది తీసాను. ఇక్కడ ఏం చేస్తానంటే కాలన్ అని ఇచ్చి
దీని ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ ఎవరంటే పర్సన్, అండ్ ఆ నేమ్ అనే డేటా మెంబర్ని ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్కి పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు పర్సన్ క్లాస్కి వచ్చారు. ఇక్కడ మళ్ళీ పబ్లిక్ సెక్షన్లో మీరు ఒక కన్స్ట్రక్టర్ రాయాలి. అదేంటంటే పర్సన్ అండ్ ఈ పర్సన్ క్లాస్ ఏం చేయాలంటే నేమ్ని రిసీవ్ చేసుకోవాలి అండ్ రిసీవ్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ అసైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్లియర్ చూడండి పర్సన్ క్లాస్ ఎలా తయారైందో చూడండి ఒకసారి. పర్సన్ క్లాస్లో ఒక ప్రైవేట్ డేటా మెంబర్, అలాగే పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్, అండ్ ఈ కన్స్ట్రక్టర్ అంటే నేమ్ అనే పారామీటర్ని ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, మరి అదే ఈ నేమ్ అనే వేరియబుల్ మనకి ఎంప్లాయ్ క్లాస్కి అవసరం అయినప్పుడు మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము, ఎందుకంటే అది ప్రైవేట్ సెక్షన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రిటర్న్ టైప్ స్ట్రింగ్ అండ్ గెట్ నేమ్ అని చెప్పి మీరు ఒక ఫంక్షన్ని రాయాలి, ఎందుకంటే ప్రైవేట్ డేటా మెంబర్స్ ఇన్హెరిట్ అవ్వవు కాబట్టి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే రిటర్న్ నేమ్ అని చెప్పి నేమ్ని రిటర్న్ చేయండి. ఇది మన పర్సన్ క్లాస్ కంప్లీట్ డెఫినేషన్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి క్లియర్ కట్గా వీడియోని పాస్ చేయండి అవసరం అయితే. ప్రైవేట్ సెక్షన్లో ఒక డేటా మెంబర్, పబ్లిక్ సెక్షన్లో ఒక కన్స్ట్రక్టర్ అండ్ ఒక ఫంక్షన్ ఏంటంటే. అదేవిధంగా స్టూడెంట్ క్లాస్లో కూడా మీరు ఈ కోర్స్ అనే డేటా మెంబర్ని యాక్సెస్ చేయడానికి మీరు గెట్ కోర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాయాలి అండ్ రిటర్న్ కోర్స్ అని చెప్పి అంటారు. అండ్ ఇది చూడండి ఒకసారి పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే మీరు ఒక కన్స్ట్రక్టర్ రాశారు, అది 2 పారామీటర్స్ తీసుకుంటుంది, నేమ్ అండ్ కోర్స్. కోర్స్ అనేది ఈ స్టూడెంట్ క్లాస్కి అప్లికబుల్ అయ్యే డేటా మెంబర్, నేమ్ అనేది కాదు కాబట్టి కాలన్ అని ఇచ్చి ఇమ్మీడియట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన థర్డ్ క్లాస్ ఏంటంటే అంటే ఎంప్లాయ్ క్లాస్. ఈ ఎంప్లాయ్ క్లాస్లో చిన్న మార్పులు చేయాలి. మళ్ళీ ఇంకా ఏంటంటే మీ కన్స్ట్రక్టర్లో ఎటువంటి మార్పు లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. డిస్ప్లే ఫంక్షన్లో మీరు నేమ్ అన్నారు, కానీ నేమ్ అనే వేరియబుల్ డైరెక్ట్గా యాక్సెసిబుల్ అవ్వదు, ఎందుకంటే ప్రైవేట్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు ఫంక్షన్ని కాల్ చేస్తారు గెట్ నేమ్ అని చెప్పి. అలాగే కోర్స్ కూడా డైరెక్ట్గా యాక్సెసిబుల్ అవ్వదు, అందుకనే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ కోర్స్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తారు. అండ్ కంపెనీ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు, ఎందుకంటే మీరు ఈ డిస్ప్లే మెథడ్ రాసింది ఎక్కడ ఎంప్లాయ్ క్లాస్లో. అండ్ ఎంప్లాయ్ క్లాస్లోనే కదా మన కంపెనీ అని చెప్పి ఒక ప్రైవేట్ డేటా మెంబర్ ఉంది. ఓకే, సో మనం తెలుసుకున్నాం కదా ప్రైవేట్ డేటా మెంబర్స్ ఆ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. సో మనకి డిస్ప్లే ఫంక్షన్ ఇదే ఎంప్లాయ్ క్లాస్లో ఉంది. సో మీరు ఇక్కడ గెట్ మెథడ్ రాయక్కర్లేదు, డైరెక్ట్గా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే సిఅవుట్ గెట్ నేమ్ అంటే నేమ్ ప్రింట్ అవుతుంది, హ్యాస్ ఫినిష్డ్ గెట్ కోర్స్ ప్రింట్ అవుతుంది, అండ్ ప్లేస్డ్ ఇన్ అని చెప్పి మనకి కంపెనీ పేరు ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ జావా ఫుల్ స్టాక్ తీసేసి జస్ట్ పేరు మారుస్తాను, పైథాన్ ఫుల్ స్టాక్, అండ్ సరదాగా టీసీఎస్ అని పెడతాను, ఏంటంటే నేమ్ అదే ఉంచేస్తాను రాజ్ అని చెప్పి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. ఏమీ ఉండదు, ఒక లైన్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, రాజ్ హస్ ఫినిష్డ్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ ప్లేస్డ్ ఇన్ టీసీఎస్ అని చెప్పి. బట్ ఈ ప్రోగ్రామ్కి ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ ప్రోగ్రాంలో నేను మీకు ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ని ఉపయోగించి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ప్రైవేట్ డేటా మెంబర్ని పెట్టి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మనకి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఇన్హెరిటెన్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి అన్న దాని గురించి మీకు తెలుసుకునే అవకాశం దొరికింది ఈ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ ద్వారా. ఒకవేళ ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసి ఉండంటే కనుక డెఫినెట్లీ మీకు చాలా మంచి నాలెడ్జ్ అయితే కనుక వచ్చి ఉండొచ్చు. అండ్ మీరు నిజంగా అలా ఫీల్ అవుతున్నారు, మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది, ఈ సబ్జెక్ట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా మరిన్ని టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద నాకు కామెంట్ లైన్లో మీ ఎక్స్పీరియన్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గైస్. బాయ్.